సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి చాలా హాట్ లొకేషన్, అలాగే ఇన్వెస్టర్స్కి ఒక ది బెస్ట్ ఆప్షన్ అండి. సో అమరావతికి నియర్ బై టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ మీకు మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది మొత్తం కూడా. ఇది వచ్చేసి మీకు ఈ బ్లూ కలర్ లైన్ మొత్తం కూడా ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ అండి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి గ్రీన్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే అండి. ఇది వచ్చేసి మనకి బైపాస్ అయింది ఇది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంచికిచర్ల కానీ లేకపోతే మనకు ఒక నందిగామ కానీ, సో అన్నిటికీ కోదాడ కానీ వీటన్నిటికీ కూడా ఇది బైపాస్ రోడ్ కనెక్టివిటీ అయిందండి. జస్ట్ మనకి ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు బౌండరీ అండి. ఇది వచ్చేసి మనకు కంచికిచర్ల దగ్గర వరకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ అయితే ఉంది. సో యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ పాయింట్ నుంచి చూసుకుంటే జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు నాన్ గేటెడ్ లేఅవుట్ అనేది, అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది అంటామండి దాన్ని. సో నాన్ గేటెడ్ లేఅవుట్ దగ్గరికి అయితే మనకి కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఈ అమరావతి ఏదైతే కనిపిస్తుందో ఈ ఎల్లో కలర్ బౌండరీ నుంచి గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ టు అమరావతి హైవే అండి. ఈ హైవేలో మనకి నందిగామ అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో ఈ కనపడేది మొత్తం కూడా నందిగామ విలేజ్ అండి. సో ఈ నందిగామ విలేజ్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే రెడ్ కలర్ లైన్ రూట్ మ్యాప్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ కంప్లీట్ బీటీ రోడ్ అండి. సో నందిగామ ఇక్కడ వరకు కూడా నందిగామ విలేజే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఏదైతే హైవే కనిపిస్తుందో ఈ హైవే నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో జీడిఎంఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఎంటెక్, బీటెక్, సో అదర్ డిప్లొమా కోర్సెస్ ఇక్కడైతే ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది. సో ఈ రెడ్ కలర్ లైన్ ద్వారా మనం హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం డ్రైవ్ చేస్తే మనకి లేఅవుట్ అయితే వస్తుందండి. విలేజ్ పేరు వచ్చేసి అడవిరావులపాడు విలేజ్ అండి. అడవిరావులపాడు విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీరు చూస్తున్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రాజెక్ట్ లొకేషన్ అండి. సో ఇందుట్లో మనకు ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి ప్రాజెక్ట్ టోటల్ లేఅవుట్ వచ్చేసి 16 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో నియర్ బై నందిగామ కిందికి వస్తుంది. సో చాలా మంచి లేఅవుట్. అలాగే అంటే సిఆర్డి అప్రూవ్డ్ కాదండి, నాన్ గేటెడ్ లేఅవుట్ అంటాము. సో బట్ ఇందుట్లో మనకు కొన్ని ప్లాట్స్ వచ్చేసి సెంట్స్లో సేల్ చేస్తున్నారు, కొన్ని ప్లాట్స్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్లో సేల్ చేస్తున్నారండి. సో మనకు ఇది దాటిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి ముందుకెళ్తే గుడిమెట్ల విలేజ్ వస్తుంది. గుడిమెట్ల నుంచి ఫస్ట్ మనకి కోనాయపాలెం వస్తుంది, దాని తర్వాత గుడిమెట్ల, ఆ తర్వాత మనకి రామన్నపేట వస్తుందండి. సో రామన్నపేట దగ్గర ఎండ్ అయిపోతుంది ఇది. సో ఇక్కడ అప్ టు ఇక్కడ వరకు ఈ మనకి ఏదైతే కృష్ణా రివర్ కనిపిస్తుందో కృష్ణా రివర్ వరకు కూడా ఈ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసి నందిగామ విలేజ్కి నియర్ బై ఉన్నటువంటి ఈ నాన్ గేటెడ్ లేఅవుట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో టోటల్ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి 16 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇందుట్లో మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సో మనకి ఎంట్రన్స్లో ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్ అండి. ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్. సో అలాగే ఇక్కడ మనకి లోపల ఈ ప్లాట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక పార్క్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో కంప్లీట్ బీటీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సిఆర్డిఏ లిమిట్స్కి జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ నుంచి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ పాయింట్ దాటిన తర్వాత కూడా కొంత సిఆర్డిఏ లిమిట్స్ ఉంటుంది. సో అది దాటిన తర్వాత నేను చెప్తున్నానండి అప్ టు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇది వచ్చేసి మనకు అడవిరావులపాడు సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో నందిగామ మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్ కింద వస్తుంది. సో జస్ట్ ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నారో వాళ్ళకైతే ఈ ప్రాజెక్టు ది బెస్ట్ ఆప్షన్ అండి. సో 100% వర్త్ఫుల్ లొకేషన్ ఇది. సో అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్డిఏ లిమిట్స్కి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కూడా చాలా నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి.
సో మీకు ఈ ఇవన్నీ కూడా బీటీ రోడ్స్ అండి. మనకి ఇలా ఉన్న మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ మనకి మెయిన్ ఇంటర్నల్ రోడ్స్, అంటే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మనకు మెయిన్ రోడ్ పాయింట్ అండి. మెయిన్ రోడ్ నుంచి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అటువైపు ఇటువైపు ఇవన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఒక సిఆర్డిఏ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎలా అయితే డెవలప్మెంట్ చేస్తారో అలాంటి డెవలప్మెంట్స్ ఇందులో ఇస్తున్నారండి. సో లైక్ మనకేంటంటే డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకుంటే మనకి మెయిన్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి 40 అండ్ 30 ఫీట్ బీటీ రోడ్స్, ఎవెన్యూ ప్లానిటేషన్ ప్రాజెక్ట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారండి. అలాగే ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. మనకి ఎలక్ట్రిసిటీతో పాటు మనకి ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది. అలాగే మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఇక్కడ ఈ పార్క్ ఏరియాలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో చాలా నైస్ లేఅవుట్ లొకేషన్. ఎవరైతే మనకి నందిగామ నియర్ బై, అంటే మనకు హైదరాబాద్ టు అమరావతి హైవేకి నియర్ బై ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. లీగల్లీ కూడా 100% క్లియర్ ఉంది. అలాగే టైటిల్ కూడా క్లియర్ ఉందండి. మంచి రోడ్ ఫేసింగ్లో మనకి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. మెయిన్గా ఇక్కడ పక్కన చూసుకుంటే ఇవన్నీ కూడా ఇళ్ళేనండి. సో హౌజెస్కి నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్టు, రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్లో. సో టైటిల్ అంతా క్లియర్ ఉందండి. మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఇంకొక 15 ఎకర్స్ బ్యాక్ సైడ్ ఇటువైపు కానీ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో అది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 16 ఎకర్స్ యాజ్ ఆఫ్ నౌ మనకి సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. సో నేను మీకు ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ నేను మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, క్లియర్గా చెప్తాను. నేను మీకు డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు అవుటర్ రింగ్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు. ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకు డైరెక్ట్గా నందిగామకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి కంచికిచర్ల నుంచి వెళ్తుంది. కంచికిచర్ల ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం అండి. సో అవుటర్ రింగ్ రోడ్ ఇది అండి, ఇది అవుటర్ రింగ్ రోడ్డు. సో అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకు ఇక్కడ నందిగామ విలేజ్ ఉంటుందండి. ఇదంతా కూడా నందిగామ విలేజ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నందిగామ విలేజ్ అండి. సో మనకి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో, రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి రోడ్ అండి. సో ఇది అడవి రావులపాడు అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ కింద అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ జోన్ అంటే మనకి ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవబోతుందండి ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ అడవి రావులపాడు. ఇప్పుడు మన ప్రాజెక్టు కూడా ఈ సర్వే నెంబర్స్లోనే ఉంది. సో ఈ పర్టికులర్ లొకేషన్లోనే మన లేఅవుట్ అయితే ఉందండి. సో అడవి రావులపాడు సర్వే నెంబర్స్ కింద ఉంది కాబట్టి ఇది దాటిన తర్వాత మనకి నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు కోనాయపాలెం ఇక్కడ వస్తుంది. సో కోనాయపాలెం దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి గుడిమెట్ల వస్తుందండి. ఇది వచ్చేసి గుడిమెట్ల, ఇది వచ్చేసి కృష్ణా రివర్. సో ఈ రోడ్డు కనెక్టివిటీ అండి ఇది వచ్చేసి మనకు ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు ఏదైతే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే అండి ఈ రెడ్ కలర్ లైను. సో ప్యూర్ బ్లూ, మనకి ఇది బ్లూ కలర్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ జోన్ అండి. మనం ఇక్కడ మాస్టర్ ప్లాన్ కూడా చెక్ చేసుకుంటే, మాస్టర్ ప్లాన్లో ఈ కలర్ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ కలర్ అండి అక్కడ మనకు ఉంది. సో ప్రపోజ్డ్ మనకి ఇండస్ట్రియల్ జోన్ కింద అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో అనౌన్స్మెంట్ కూడా మనకి ఆల్రెడీ సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో ఉందండి ఇదంతా కూడా. సో మన మాస్టర్ ప్లాన్ కూడా మనం చెక్ చేసుకుంటున్నాము. నందిగామ దగ్గర కొంత ఉంది. సో మనం దాటిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి, ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను. సో నందిగామ విలేజ్కి నియర్ బై ఉంటుంది. అలాగే అడవిరావులపాడు విలేజ్కి ఆనుకొని ఉంటుంది. సో మెయిన్గా ఇండస్ట్రియల్ జోన్లో ఉండటం వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే 100% అప్రిషియేషన్ అయితే ఫ్యూచర్ ఉంటుందండి దీనికి. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ కనిపించే లొకేషనే మనకి అడవి రావులపాడు విలేజ్ అండి అది. సో మీకు కనపడేది మొత్తం కూడా అడవి రావులపాడు విలేజ్. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి ఈ ప్రాజెక్టు టోటల్ 16 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందుట్లో మనకు వీళ్ళు ఇచ్చేటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో అయితే 11 గుంటాస్ లెక్క అప్ టు 17 lakhs వరకు ఇస్తున్నారండి. 11 గుంటాస్ అంటే 533 స్క్వేర్ యార్డ్స్, 11 గుంటాస్ లెక్క మనకు 17 lakhsకి ఇస్తున్నారు. రిమైనింగ్ ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 133 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఆల్ కార్నర్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ ఈ లొకేషన్స్లో ఉన్నటువంటి మనకి చాలా మనకి కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్కి. అలాగే మనకు
ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఏదైతే నందిగామ టౌన్ ఉందో నందిగామ టౌన్ చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. సో ప్రైస్ వచ్చేసి 4000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. 4000 పర్ స్క్వేర్ యార్డ్ చాలా ఛాన్స్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి నందిగామ విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ దగ్గర నియర్ బై ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.